తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇరు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అభివృద్ధిలో రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో లేదా తిరుమలలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో చూస్తూ ఉంటే ఈ దేవస్థానం సన్నిధిలో దాదాపు 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారు మరి సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు, పిఎసి మెంబర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కమిటీస్తో వచ్చేవాళ్ళం. ఈ స్వామివారి ఆశీర్వాదం మెండుగా మా కుటుంబం మీద, అలాగే మా ప్రాంత ప్రజల మీద కూడా మెండుగా ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులు తెలంగాణలో కోకొల్లలు. ప్రతి ఊర్లో ప్రతి వాడలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అక్కడ అనేకం ఉన్నాయి. సో స్వామివారు ఇరు రాష్ట్రాల ప్రజల్ని చల్లగా దీవించాలని, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎల్నినో ప్రభావం అంటున్నారు, దాని నుంచి ఎట్లయినా సరే ఈ తెలుగు రాష్ట్రాలని కాపాడి సమృద్ధిగా వర్షాలు పడి రైతులకి ఉపయోగపడే విధంగా మంచి సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి స్వామివారిని కోరుకుంటా ఉన్నా. అట్లనే మరి ఇతర విషయాల్లో కూడా రెండు తెలుగు స్పీకింగ్ ప్రజలు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా చక్కగా కలిసిమెలిసి పనిచేయటానికి రాబోయే రోజులు స్వామివారి ఆశీర్వాదంతో కలిసి వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర.